దానా ఈడ అక్కడ పోయకూడదని తెలియదా? అక్కడ పోయకూడదు, వేస్తే ఫైన్ వేస్తారని చెప్పి ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. జనాలందరూ తిరుగుతుంటారు, చూస్తున్నావు కదా. ఆడ మరుగుదొడ్లు కట్టించింది ఎందుకు చెప్పండి? మా తెలియదు కాదు, అందుకే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అందుకే ఆర్టీఓస్ వాళ్ళు ఫైన్లు వేయమని చెప్పి అన్నారు. అది తెలుస్తా అంటే అలా పోయకూడదు, అందుకోసమే కదా టాయిలెట్స్ అని సపరేట్ కట్టింది పెద్ద. సర్లే అంటే ఎట్టయిద్దిలే, వాళ్ళు మామూలుగా ఫైన్ ఎంతో కొంత ఏమన్నారు, నీకు కాబట్టి 2000 చలానా కట్టించినాము. మ్యూజిక్ ఉంటే తీసుకో అంటే పోయకూడదు కదా. అది సరుకు చెప్పరు కదా పెద్ద, అది రాసే ఉంది కదా, ఇచ్చట మూత్రం పోయి రాదు. ఆడ చూడు చేసినతో 100 రూపాయలు జరిమానా. అందుకు ఇప్పుడు చెప్పినా చేస్తారని చెప్పి 2000 వేసినాము. సరేలే నీ ఘాటి తగి మాట్లాడైన తర్వాత పోయి ఇబ్బంది. సరే వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. 30 రూపాయలు కదా మరి జరినామా పెట్టుకోవద్దని అంటూ పోయి కాదు, ఇటైనా పోయకూడదు, అది కరెక్ట్ కాదు కదా. సరే నీకు కాబట్టి ఒక 100 రూపాయలు అంత వేపిస్తాం, ఫోన్ పే కొట్టించాడు కదా. అంటే మరి ఫోన్ పే ఉండమంటే ఉండదు కదా, మరి పోయకూడదు కదా, తప్పు కదా. ఈసారి పోయావు కదా అసలు రానుగా. యాడికి రావు, వచ్చినా గానీ అక్కడ పోయి. సరేనా? సరే ఓకే. A few moments later. ఆడ పోయకూడదు కదా వాసు, అక్కడ చూడు, అక్కడ ఇచ్చడ ముత్రం పోయే రాదని జరినామా కూడా వేస్తానండి అక్కడ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ కట్టించింది అవి కూడా అందుకోసం. ఆడ చూడలేదు కాదు, కొంచెము చదువుకున్న లెక్కే ఉన్నావు మరి. అక్కడ పోయాలి కదా, ఇక్కడ పోస్తే ఇప్పుడు మీ చుట్టుపక్కల జనాభా అంతా లేడీస్ వస్తారు, తిరుగుతుంటారు. అవునా కదా, డబ్బులు కట్టాలన్నా కాదు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఫస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి తీసేపోవడమో చేస్తారు, లేకపోతే చాలా నాన్న చేస్తారు. మామూలుగా అయితే 2000 ఏమన్నారు. అంటే మరి అలాంటి ఇది మధ్యలో ఇలాంటి తప్పులు చేసినావు కదా, అలా చేయకూడదు. సరేలే, నువ్వు ఎంత ఇస్తావు చెప్పు, దాన్ని బట్టి మాట్లాడు. మధ్యన అయిపోతుంది నేను. మామూలుగా అయితే 100 రూపాయలు ఉంది, వాళ్ళు 2000 ఏమన్నారు, అంటే చెప్పకుండా పడేసినందుకు కూడా. సరే ఎంత ఎందుకు, 100 కాదు 200 ఈజీగా. కాదు ఉండి అటు పోకూడదు, అలా పోకూడదు, లేకపోతే ఆయన తీసుకొని రమ్మని రాడు. అందుకు సరేలే ఆ 200 తీసుకోండి, 200 వేస్తాను సరిపోతుంది. అట్లా కాదులే, అదిగో చూడు ఎవరు అది, ఆయనకి వేసిన ఆల్రెడీ, ఎదుగో చూడు అవతల ఆయన చదువుకున్నాను కాబట్టి అటు పక్కన పోతుంది, వాళ్ళు అటు పోస్తారు, ఇబ్బంది ఏం లేదు కదా. అందుకోసం అందరికి ప్రతి వాళ్ళు వేసేది. అంటే ఇలా చేయడం వల్ల మన మార్కప్ మనం పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం కదా, అందుకోసము ఇక్కడ పోయకూడదు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకుపోతారు, ఇంకా అదేం లేదు. 200 పేజెంట్ రాపిస్తాను. మరి సరే పోయావు కదా ఏదో పొరపాటు చూసుకోకనే ఆరోగ్యం వచ్చి బస్సు పోద్దాం వచ్చినా కానీ సరే డబ్బు జోలో పెట్టుకో. ఈసారి ఎప్పుడు పోయామా గడ్డ. సరే
యూట్యూబ్ ఛానల్కి శేఖర్ అఫీషియల్కి లైక్ చేయండి అని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మిస్టర్ శేఖర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మిస్టర్ శేఖర్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ఇదొకటి. ఓకే బాయ్. థ్యాంక్స్. లవ్ యూ ఫర్ ఎవర్.